సో హలో గైస్, వెల్కమ్ టు వీపీ వ్లాగ్స్. ప్రజెంట్ అయితే ఈరోజు ప్రిపరేషన్ డే. మన రైడ్కి ఇది ప్రిపరేషన్ అనమాట. మొత్తం నా బండి సర్వీసింగ్కి అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ అలాగే లగేజ్ కూడా ప్యాక్ చేయాలి. సో నేను లగేజ్ ఎక్కువ పట్టుకెళ్ళట్లేదు. సో 1 డే ట్రిప్ కాబట్టి మ్యాక్సిమం ఎంత తక్కువ అయితే అంత లగేజ్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే నాతో పాటు నా కొలీగ్ కూడా వస్తాడు. తనని మీకు రేపు మార్నింగ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. వెల్కమ్ టు డే 2. ఈరోజు రైడ్ స్టార్ట్ అవుతుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. సో ఉన్న డివైస్ అనేది ఛార్జింగ్ పెట్టేశాను. లగేజ్ అంతా కిందకి పట్టుకెళ్ళిపోయి బైక్ మౌంట్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. బాయ్ అమ్మా, వెళ్ళొస్తాం, జాగ్రత్త. జై శ్రీరామ్. సో హలో, అఫీషియల్గా మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పినట్టు మన రైడ్లో ఇంకొక పర్సన్ అయితే జాయిన్ అవుతున్నారు. తను మా కొలీగు మద్దిలపల్లిలో ఉంటున్నాడు. వెళ్ళి తను కూడా ఎక్కించుకొని అక్కడి నుంచి మిగతా రైడ్ కంటిన్యూ చేసేద్దాం. సో ఈ రైడ్లోని ఆల్రెడీ మీకు తమిళనాడులో అన్ని దగ్గర చూసే ఉంటారు. భద్రాచలం అయితే వెళ్తున్నాము. సో భద్రాచలంకి వెళ్ళే రూట్ 2 రూట్స్ ఉన్నాయి వైజాగ్ నుంచి. ఒకటి రాజమండ్రి దాటి రాజమండ్రి ఊర్లో నుంచి వెళ్ళి రాజమండ్రి దాటాక ఒక రూట్ ఉంటుంది. ఇంకొక రూట్ అన్నది ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ ఇంకో రూట్ అనమాట. ఇది కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. ఇప్పుడు తెంగరోడు ఎక్కిసాడు బండి, బయలుదేరిపోవడం. కాసేపు పోయాక నీకు బోర్ కొట్టింది అనుకో, ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని హెల్మెట్ పెట్టే, ఎందుకంటే చలి కదా. మినిమం స్పీడ్ రీచ్ అవుతాం. ఓకే, ఫ్రీ కూర్చో. ఓకే, అది కంఫర్ట్ అన్న. సో భరత్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి భద్రాచలం స్టార్ట్ అయిపోతున్నాం. నైట్ టైం ఎందుకని చెప్పి వీడియో ఆపేస్తున్నాను. కొంచెం తెల్లవారిన తర్వాత లొకేషన్స్ బాగుంటే వీడియో కంటిన్యూ చేస్తాను. నువ్వు మొహమాట పడి నా పర్లేదులే అన్న అనక, బండి ఆగాలనిపిస్తే చెప్తే ఆపుతాను. అంటే ఏం లేదు, నేను వీడియోల కోసం ఎక్కడ ఆపేస్తున్నాను ర్యాండమ్గా. నీకు కావాలి చెప్తే ఆపితే వెళ్దాం, ప్రశాంతంగా వెళ్దాం. ఎందుకంటే నేను వేసిన ప్లాన్ ప్రకారం ఇప్పుడు టైం 5 అయింది. ఇక్కడి నుంచి 8 గంటలు లెక్కే. ఎక్కడ వెళ్తే 8 గంటల్లో ఉంటాం. నేను 11-12 వేసాను. ఎందుకంటే ఆగి వెళ్తాం, ఫోటోలు తీసుకుంటాం. ఆల్మోస్ట్ ట్యాంక్ ఫుల్ అవుతుంది. సో జస్ట్ బ్రేక్ కోసం ఆగినప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. కానీ భరత్ మంచి వద్దులే
ఇక్కడ నుంచి మనకి డబల్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. పర్వాలేదు కానీ ట్రాఫిక్ ఉంటుంది బాగా. మార్నింగ్ కదా, మార్నింగ్ 9కి, మార్నింగ్ 9 అయింది కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. ట్రాఫిక్ మేనేజబుల్ ట్రాఫిక్కే, పర్లేదు. చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిపోతున్నాం. ఘాట్ ఎక్కక ముందే ఒక డ్యామ్ ఒకటి వస్తుంది. సో డ్యామ్ దగ్గర మనకి ఒక వ్యూ పాయింట్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇంకా రకరకాల వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో మన బ్యాటరీలో ఆల్రెడీ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది తెలియట్లేదు. పరకు వెళ్ళినప్పుడు బాగానే వచ్చింది కానీ ఇప్పుడు రావట్లేదు. మన్యం వ్యూ పాయింట్, జగంపేట, భూపతిపాలెం రిజర్వాయర్ వస్తుంది, మారేడుమిల్లి, మన్యం వ్యూ పాయింట్, ఎర్రంపేట, చింతూరు దగ్గర 3 స్టేట్స్ బార్డర్ కలుస్తాయి. ఓకే ఓకే, అక్కడ కూడా వెళ్దాం. ఓకే, అంటే కరెక్ట్గా నీకు ఎర్రంపేట వచ్చిందంటే చెప్పు, బోర్డ్స్ కనిపిస్తాయి కదా, కనిపిస్తే అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేచ్చు. 3 బార్డర్లు వస్తాయి. అక్కడి నుంచి భద్రాచలం. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇందాకే. సో ఘాట్ సెక్షన్ అంతా ఎంజాయ్ చేయండి. ఇది కలవచ్చు. ఇది భూపతి రెడ్డి రిజర్వాయర్ అనమాట. వ్యూ చాలా బాగుంది. లోపలికి వెళ్ళలేదు, క్లోజ్ చేశారు. అలా ఉంటే బాగుండేది, కానీ అలా ఉంటే బాగుంటుంది. అక్కడికి నుంచి వ్యూ ఫొటోస్ బాగా వస్తాయి. అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. మనం వెళ్దాం. వెళ్ళడానికి లేదు, సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ రిస్క్. ఇంకా భద్రాచలం వెళ్ళాలి. ఎందుకు ఎక్కడి నుంచి రిస్క్ తీసుకోరా. ఏ మూడ్ పెట్టావు? ఫోన్ పట్టుకోవచ్చు. ఈ వ్యూ పాయింట్ కొంచెం బెటర్. ఇప్పుడే మాడమిల్లి దాటిపోయాం కదా, మాడమిల్లి దాటిపోయాం. ఈ రూట్ తిన్నగా భద్రాచలం వెళ్ళిపోతుంది. సో చింతాడ ఊరి దగ్గర బార్డర్ ఉంటుంది. బార్డర్ కూడా దాటేసుకొని అక్కడి నుంచి భద్రాచలం డైరెక్ట్ వెళ్ళిపోతాం. నైట్కి దర్శనం అయిపోవాలి. అదే మా ప్లాన్. సో ప్రజెంట్ మనం మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్తున్న రూట్లో ఇంకో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, మిస్ చేయకండి. సో ఇక్కడ నుంచి ఇంకా 70-80 కిలోమీటర్స్ ఉంటుంది భద్రాచలం.
టైం వచ్చి ఎగ్జాక్ట్గా 1:30 అవుతుంది. ఎగ్జాక్ట్గా 1:30 అయింది. సో ఇక్కడి నుంచి భద్రాచలం వచ్చేసరికి నాకు తెలిసి 3:30, 4 అయిపోతుంది. సో దారిలో చూసేద్దాం. ప్రజెంట్ లంచ్ టైం. కాసేపు ఆగాం, కాసేపు బండికి కూడా రెస్ట్ ఉంటుంది. నీట్గా ఒక మంచి ఇది ఉంటే సెట్ చేసాం. సో ప్రజెంట్ మేము చింతాడ అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ మనకి ఇటు నుంచి తిన్నగా వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ జస్ట్ క్రాస్ చేస్తే చాలు మనకు ఒరిస్సా వచ్చేస్తుంది. ఈ సేమ్ జంక్షన్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. సేమ్ ఇదే మీకు జంక్షన్, ఇంకో జంక్షన్ ఉంటుంది. ఇటు ఇందాక చూపించిన జంక్షన్కి మీరు రైట్ వెళ్తారు కాబట్టి రైట్ వెళ్తే ఒరిస్సా బోర్డర్ వస్తుంది. అదే కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఇంకొక జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్ నుంచి వెళ్తే మనకి డైరెక్ట్ మూడున్న వచ్చేస్తాయి. ఇంటికి వెళ్తే మనకి డైరెక్ట్ 3 స్టేట్స్ ఉన్న బోర్డర్ కనిపించేస్తుంది. 3 స్టేట్స్ అంటే మనకి ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 3 ఉన్నది వస్తుంది అన్నమాట. ప్రజెంట్ కింద రూమ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి భద్రాచలం 60 కిలోమీటర్స్. You have arrived. భద్రాచలం చేరేసరికి సాయంత్రం 4 అయిపోయింది. ఇప్పుడు గోదావరి నది దగ్గరికి వెళ్తున్నాము. అది అయిన తర్వాత రాత్రికి దర్శనం. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ మనకి భద్రాచలం స్వామికి ఎదురుగుండానే నరసింహస్వామి ఉంటారు. నరసింహస్వామి క్షేత్రపాలకులుగా ఉంటారు. సో ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ఈ గుడి కన్ఫర్మ్గా సందర్శించాలి. ఎందుకంటే మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఆ గుడి యొక్క క్షేత్రపాలకుని కూడా మనం సందర్శించాలి. ఎవరైతే ఈ క్షేత్రపాలకులు ఉంటారో మన ఆ క్షేత్రంకు ఉంటారనమాట, ఇంకెక్కడ ఉండరు. కాబట్టి మనం ఎప్పుడైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవరైతే క్షేత్రపాలకులు ఉన్నారో కనుక్కొని వాళ్ళని దర్శించాలి. ఇది కన్ఫర్మ్గా చేయాల్సిన పని. ఇక్కడ మనకు భద్రాచలం కనిపిస్తుంది. ఇక్కడ మీకు గుడి కనిపిస్తుంది కదా, ఈ గుడి మెయిన్ గేట్ అనమాట. మెయిన్ గేట్ నుంచి కొంచెం ఆపోజిట్లో ఉంటుంది. దీనికి రావాలంటే కొంచెం ముందుకు వస్తే ఈ గుడి ముందు పక్క వీధి నుంచి పక్క వస్తే మనకి ఇక్కడి నుంచి గోదావరికి వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట. రూట్లో మనకి యోగానంద నరసింహస్వామి అని చెప్పి గుడి ఉంటుంది. ఇది మీరు కన్ఫర్మ్గా విజిట్ చేయాలన్నమాట. సో ఆల్ సెట్. ఈరోజు డే 2. నాకు తెలిసి 2 వీడియోలు సేమ్ క్లబ్ చేసి సింగిల్ వీడియోలో పెడతాను.
ప్రజెంట్ ధనుర్మాసం టైంలో కాబట్టి నేను డైరెక్ట్గా తిరుపావి సేవ కోసం త్వరగా లేచి త్వరగా వెళ్ళిపోయాను. సేవ అయిపోయింది. సేవ నుంచి డైరెక్ట్గా రూమ్కి వచ్చేసి రూమ్లో ప్రసాదం తినేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 7:30 అవుతుంది. సో డైరెక్ట్గా ఇంకొక హాఫ్ అన్ అవర్లో అలాగా రూమ్ వెకేట్ చేసేసి పర్ణశాలకు స్టార్ట్ అయిపోతాం. పర్ణశాల నుంచి ఇక్కడి నుంచి వెళ్ళడానికి పర్ణశాలకి ఒక 1 అవర్ పడుతుంది. 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంది. ఈజీగా 1 అవర్ పడుతుంది. అది చూసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి రిటర్న్ అయిపోతాం. రూమ్ వెకేట్ చేసేసాము. ఏం లేవు, దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి పర్ణశాల వెళ్ళాలి. మోటో వ్లాగ్ ఇన్ 3, 2, 1. సో ఆల్ సెట్ ఫర్ రైడ్. అది అమ్మా ఇక్కడి నుంచి రిటర్న్ పెట్టుకుందాం. బండి వచ్చి 372 కిలోమీటర్స్ తిరిగింది వన్ సైడ్. దాన్ని నేను 0 చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి రిటర్న్. ప్రజెంట్ పంచవటి క్షేత్రం దగ్గర ఉన్నాము. ఈ క్షేత్రంలో ఆ రామాలయం దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి గోదావరి పక్కనే గోదావరి ఉంది. గోదావరి చూసుకుంటాము. కానీ ఇది గోదావరి. ఇది పంచవటి క్షేత్రం అంటారు. ఇది ఇక్కడ రాముడు వాళ్ళు ఇక్కడ కుటీరం వేసుకొని ఇక్కడే ఉండేవారు. సో ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే అక్కడ సీతామ్మవారు నారచీరలు వేసుకోవడం అవన్నీ కనిపిస్తాయి. పసుపు కుంకుమరాళ్ళు ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ అది అనమాట. అదండి మొన్న ఇలాగే రికార్డ్ అయిపోయింది మొత్తం అంతా. సో ఇక్కడ నుంచి రోడ్ సైడ్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. ఎందరా ఎంతనా ఎంత ఎంత ఎక్కడ తీసుకెళ్తారా? ఎంతసేపు? నాకు తెలిసి పదా వద్దురా, నైట్ లేట్ అయిపోద్ది. భయం. నైట్ లేట్ అయిపోద్ది. అరగంట. దాలా అక్కడ వెళ్దాం.
వదులుతా వస్తాను ముందుకు వెళ్ళి చూపిస్తా. సీతమ్మ ఉండేవారు ఇప్పుడు. సో ఆల్ సెట్ పంచవటి అయిపోయింది. అలాగే తినేంటది పంచవటి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నార్చర్ ఎండేసుకున్న ఈ లొకేషన్ కూడా చూసేసాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా ఇంటికే. నాకు తెలిసి మధ్యలో ఓపిక ఉంటే వ్లాగ్ చేస్తాం, లేదంటే లేదు. మొత్తం అంతా బోరింగ్ హైవే. అదే చూడాల్సిన ప్లేసెస్ కూడా ఏం లేవు. ఫ్రీలోకి వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఇద్దరం డ్రైవింగ్ షేర్ చేసుకుంటాం. సెట్ ఇంకెళ్ళిపోవడమే. పెట్రోల్ పడించేస్తున్నాం. థ్యాంక్ఫుల్. రే బర్త్ కరెక్ట్గా 400 కిలోమీటర్లు వచ్చారా 10 లీటర్లకి. బండి 40 ఎత్తుంది ఈజీగా. వేసిన మైలేజ్ 40 వేసాం.
సో వచ్చేసా మన NX 216A. ఇంకెక్కడి నుంచి ఇష్యూస్ ఏమీ ఉండవు, ప్రశాంతంగా వెళ్ళచ్చు. సో దేర్ యూ గో గాయస్, విశాఖపట్నం 200, అనకాపల్లి 156, అన్నవరం 73. ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకొక 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో కొట్టాలి మనం